సింప్లిఫికేషన్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఇచ్చినట్లయితే ఫస్ట్ ఈ పర్సంటేజ్ని మనం బై చేసుకుంటే 100 అవుతుంది కదా. పర్సంటేజ్ని ఎప్పుడైనా ఈ విధంగా మనం కట్టేసుకోవాలి. ఓ ఆఫ్ హాఫ్ అంటే ఇంటూ చేసి 300 వేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇక్కడ మన పర్సంటేజ్ ప్లేస్లో మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్ బై పర్సంటేజ్ అన్నారు కాబట్టి 100 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ కదా, నెక్స్ట్ 500 వేసేసుకొని నెక్స్ట్ ఇచ్చిన లెక్క మీరు అలాగే వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 100లో ఎంత 3 టైమ్స్, ఇక్కడ 5 టైమ్స్. ఇప్పుడు 150 ఇంటూ 3 ఎంత వస్తుంది మనకి 450 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఇంటూ 5 వేసేసుకొని 800 ఇలా వేసేసుకోండి. ఓకే, ఈ 450 ఇటువైపు ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇటువైపు వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ 5 ఈక్వల్స్ టు 800 మైనస్ 450 అవుతుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది 350 అనేది రావడం జరుగుతుంది. ఏంటిది ఎక్స్ ఇంటూ 5. మనకి ఏం కావాలి, ఈ క్వశ్చన్ మార్క్ విలువ కావాలి అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 350/5 చేసుకుంటే మనకి ఎంత 5 7 0 35 0. అంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 70 వచ్చింది. అంటే ఈ ప్లేస్లో ఎంత ఉన్నట్టుగా మనకి ఇక్కడ 70 ఉన్నట్ల. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 70 ఎక్కడ ఉంది, ఆప్షన్ సెకండ్లో 70 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 70 అవుతుంది. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తే మనం ఇక్కడ మైనస్లు ఉన్నాయి కదా, ఇక్కడ ప్లస్లు ఉన్నాయి కదంటే మనం కలుపుకుంటాం తీసుకుంటామంటే ఆన్సర్ వస్తుంది. కానీ అదంతా కూడా పక్కాగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఆన్సర్ అయితే వస్తుంది కానీ టైం అయితే వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మీరు దాని షార్ట్ కట్ మెథడ్లో సింప్లిఫికేషన్ ఎలా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, ఈ చివర అదే యూనిట్ డిజిట్ ప్లేస్ని మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 3 ఇంటూ 6 చేస్తే ఎంత 18, యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది 8 ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ 8ని ఈ చివర ఉన్న దాంతో ఈ డిజిట్తో మనం మల్టిప్లై చేస్తే ఎంత 8 7 56, అంటే యూనిట్ డిజిట్ ప్లేస్లో ఎంత ఉంది 6 ఉంది. ఓకే, ఈ 6 ఉంది కదా, ఈ 6ని కూడా మళ్ళీ నెక్స్ట్ దాంతో యూనిట్ ప్లేస్లో ఉన్న 7తో మనం మల్టిప్లికేషన్ చేస్తే ఎంత 42 వస్తుంది, అంటే 2 వస్తుంది. అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఎంత వచ్చింది యూనిట్స్ ప్లేస్లో 2 అనేది రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా మనకి రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనకి ఎంత రావాలి 2 రావాలి. 2 రావాలంటే ఆల్రెడీ ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఇక్కడ 3 ఆల్రెడీ ఉంది కదా, అంటే 3 ఉంది. అంటే ఈ 3ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే యూనిట్ ప్లేస్లో 1 వస్తుందండి. మనం ఆప్షన్స్ని బట్టి వెరిఫై చేసుకుందాం. ఓకే, 3ని 6తో చేస్తే ఎంత వస్తుంది 18 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుంది 8 వస్తుంది. అంటే ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎంత రావాలి మనకి 2 రావాలి రైట్ సైడ్, కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఎంత వచ్చింది 8 వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసేవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇందులో చూసుకుంటే 4 దీని యూనిట్ ప్లేస్లో సెకండ్ ఆప్షన్లో 4 ఉంది. 4 3 12, అంటే యూనిట్స్ ప్లేస్లో 2 వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ అనేది ఎదుగుతుంది. నెక్స్ట్ ఈ 2 ఆప్షన్స్ కూడా మనం చూసేసుకుందాం. ఓకే, 3 ఇంటూ 0 చేస్తే ఎంత 0, కాబట్టి ఎలిమినేషన్ చేసేవచ్చు. నెక్స్ట్ యూనిట్ ప్లేస్లో ఇక్కడ 2 ఉంది కదా, 2 ఇంటూ 3 ఎంత 6 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్లో 6 వచ్చింది, ఇక్కడ మనకి 2 రావాలి. కాబట్టి ఇది కూడా ఎలిమినేషన్, కాబట్టి ఆన్సర్ అనేది సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ అయినా చేసుకోవచ్చు. ఆర్ నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మనం ఓపిక్గా ప్లస్ చేసుకుంటాం మైనస్ చేసుకుంటామంటే మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఎక్కువగా మీరు డిజిటల్ సమ్ ప్రాసెస్ని అప్లై చేసుకోండి. డిజిటల్ సమ్ అంత ఏటి లేదండి, మనకి ఇచ్చే టోటల్ నెంబర్స్ని యాడ్ చేసేసుకొని సింగిల్ డిజిట్ వచ్చినంత వరకు యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ 9 వస్తే దాన్ని నెగ్లిజిబుల్ చేసి సైడ్ పెట్టండి. మిగతా నెంబర్ని మనం యాడ్ చేసేసి సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేసుకొని వస్తే దాన్ని మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే, అది ఎలాగని చూద్దాం. చూడండి, 6 + 6 + 6 ప్లస్ చేస్తే ఎంత 18, 18 ప్లస్ 5 చేస్తే ఎంత 23, 2 + 3 ఎంత మనకి 5 వస్తుంది. ఓకే, అదేవిధంగానే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 6 + 6 + 6 చేస్తే ఎంత 18, 18 అంటే 9లో 2 టైమ్స్ పోతుంది కదా, కాబట్టి ఈ విధంగా కూడా క్యాన్సిల్ చేసేవచ్చు. మీరు మొత్తం యాడ్ చేసేసి సింగిల్ డిజిట్ వచ్చినంత వరకు చేసుకోవచ్చు కూడాను, లేకపోతే 9 9 కూడా డిఫరెన్స్ చేసేసి దాన్ని నెగ్లిజిబుల్ అనేది చేసేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా 15 + 6 ఎంత వస్తుంది 21, 21 అంటే ఎంత 1 + 2 ఎంత 3. ఓకే, 3. నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్
ఇక్కడ చూసుకున్నట్లయితే 6, 6, 6 ఎంత 18. 18 అంటే ఆల్రెడీ క్యాన్సిల్ చేసేయవచ్చు అని చెప్పిన. 18 అంటే 9 2 టైమ్స్ కాబట్టి 2 టైమ్స్ 9లు పోతాయి. నెక్స్ట్ 5 + 5 ఎంత 10. 10 అంటే 1 + 0 ఎంత 1. ఓకే. నెక్స్ట్ మైనస్. ఇక్కడ కూడా 1 1 ఇది కూడా ఇందాక చెప్పినట్టుగా క్యాన్సిల్ అయిపోతాయి. 5 + 5 ఎంత 10. 1 + 0 ఎంత 1. ఓకే. ఇప్పుడు మనం చూసుకుందాం. 5లో 3 చేస్తే ఎంత వస్తుంది 2. నెక్స్ట్ ప్లస్ 1 మైనస్ 1. నెక్స్ట్ 2 + 1 ఎంత 3. 3లో 1 తీస్తే ఎంత 2 వస్తుంది. అంటే మనకి ఏదిది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఎంత వచ్చింది 2 వచ్చింది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనకి ఎంత రావాలి 2 రావాలి కదా. ఈ 2 రావాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని మనం సేమ్ డిజిటల్ సమ్ చేసుకుందాం. ఓకే. 9 క్యాన్సిల్, 8 1 క్యాన్సిల్, 1 3 వస్తుంది. అంటే ఇది అవుతుందా ఇక్కడ 2 రావాలి కాబట్టి ఇది ఎలిమినేషన్ చేసేవచ్చు. నెక్స్ట్ 8 1 9 క్యాన్సిల్ చేసేవచ్చు 2 ఓన్లీ 2 వస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ 3 ఆప్షన్ 4 ఆప్షన్ కూడా చూసుకుందాం. ఓకే. ఇక్కడ 7 2 9 క్యాన్సిల్, 2 + 3 ఎంత 5, 5 + 1 6 కాబట్టి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 6 7 7 అయింది. 7 8 18 18 ఎంత 16 16 + 2 ఎంత 16 + 2 18 18 అంటే 8 + 1 అంటే 9 వస్తుంది. 9 వచ్చింది. కానీ ఇక్కడ మనకి 82 రావాలి. 2 ఎక్కడొచ్చింది సెకండ్ ఆప్షన్లో వచ్చింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే. ఈ విధంగా మీరు డిజిటల్ సమ్ని యూజ్ చేసుకుని సింప్లిఫికేషన్స్ అవ్వచ్చు. ఈ డిజిటల్ సమ్ అనేది మల్టిప్లికేషన్లో అప్లై చేసేసుకోవచ్చు, డివిజన్లో అప్లై చేసేసుకోవచ్చు, సబ్స్ట్రాక్షన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఏదైనా చేసుకోవచ్చు అండి. మనకేంటి సింప్లిఫికేషన్ అంటే టైం సేవ్ అవ్వాలి. ఆప్షన్స్ని యూజ్ చేసుకొని ఆన్సర్ని ఏ విధంగా చేసుకోవాలనే పద్ధతిని డిజిటల్ సమ్ యూజ్ చేస్తుంటారు. కొన్నిసార్లు యూనిట్ డిజిట్ ప్లేస్ని చేసుకొని ఆ విధంగానే చేసుకోవచ్చు. డిజిటల్ సమ్ యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఓకే. అంటే మనకి ఇచ్చే ఆప్షన్స్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు. లేకపోతే మేము కలుపుకుంటాము మనీ చేసుకుంటాం దట్స్ యువర్ చాయిస్ అండి అది. ఓకే. టైం మాత్రం వేస్ట్ అవుతుంది. అది పక్కాగా నేను చెప్తున్నాను. ఆ టైంని వేరే దగ్గర మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి దీనికి ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే. మనకి ఇటువంటి ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఫస్ట్ దీన్ని మనం సింప్లిఫై చేసేసుకోవాలి. ఇక్కడ క్రాసింగ్ చేసిన కూడా ఆన్సర్ వస్తుంది. కానీ సింప్లిఫై చేసుకుంటే ఎలా ఉంటుంది 18 ఇంటూ 33 ఇంటూ క్వశ్చన్ మార్క్ అండి. నెక్స్ట్ 42 ఇంటూ 396 ఇంటూ 288 ఈ విధంగా రాసుకోవచ్చు కదా. నో ప్రాబ్లం కదా. ఓకేనా. నెక్స్ట్ యూనిట్ ప్లేసెస్ని మనం చూసుకుందాం. ఓకే. యూనిట్ ప్లేసెస్ చూసుకుంటే అంటే యూనిట్ ప్లేస్ అంటే యూనిట్ డిజిట్ ఈ అప్లై చేస్తామండి. ఇక్కడ 8 3 0 ఎంత 24. 24లో యూనిట్ ప్లేస్ లేదంటే 4 ఈ రకంగా ఉంచుకోండి. ఈ రైట్ చేసి చూసుకుంటే 6 2 0 ఎంత మనకి 12 ఎంత 12. నెక్స్ట్ ఈ ఈ చివర ఉన్న యూనిట్ ప్లేస్ని ఈ చివరిదాంతో యూనిట్ ప్లేస్తో మనం మల్టిప్లై చేస్తుంటే 8 2 16. 16 అంటే ఎంత 6. అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఎంత వచ్చింది రైట్ హ్యాండ్ సైడ్ మనకి 6 వచ్చింది. కంపల్సరీగా మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా మనకి 6 రావాలి. కానీ ఇక్కడ 4 ఆల్రెడీ ఉంది. అంటే ఈ 4ని ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్తో దేంతో మనం చేస్తే యూనిట్ ప్లేస్తో దేంతో చేస్తే 6 వస్తుంది చూసుకోవాలి. ఇక్కడ 4 6 24 అంటే యూనిట్ ప్లేస్లో ఏది వచ్చింది 4 వచ్చింది. కాబట్టి ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ 4ని ఈ యూనిట్ ప్లేస్లో ఉన్న 8తో మనం మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 4 8 32. 32 వస్తుంది 2 వస్తుంది. అంటే ఇది కూడా ఎలిమినేషన్ చేసేవచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ 4ని ఈ చివరి డిజిట్తో మనం చేస్తే ఎంత 8 4 32 అంటే 2 వచ్చింది. దీన్ని కూడా ఎలిమినేషన్ చేసేవచ్చు. నెక్స్ట్ ఈ 4ని ఈ 4తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 16 వచ్చింది. అంటే మనకి యూనిట్ ప్లేస్లో 16 అంటే చివరి ఏది 6 వచ్చింది. అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 6 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనకి 6 అనేది ఉంది. అంటే రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనకి ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఆన్సర్ రాబట్టడం ఇది చాలా ఈజీ అండి. యూనిట్ ప్లేస్ని బేస్ చేసుకోవచ్చు, లేకపోతే డిజిటల్ సమ్ని యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా సింప్లిఫికేషన్ ఈ విధంగా చేస్తేనే మనకి టైం సేవ్ అవుతుంది. ఇక్కడ వీడియో చెప్పేటప్పుడు మీకు టైం పడుతుందేమో, కానీ మీరు మోర్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. ఓకే.
ఇంకా మనకు ప్రాబ్లం ఇచ్చేటప్పుడు మనం సింప్లిఫికేషన్ చేయడం ఎలా చూద్దాం ఒకసారి. ఇక్కడ 0.4 హోల్ క్యూబ్ కాబట్టి నేను 3 టైమ్స్ 0.4ని ఈ రకంగా రాసుకోండి. ఓకే, ఇంటూ 400 అని రాసేసుకోండి. ఓకే, ఇక్కడ ఏంటి సింబల్ ఇది ఉంది కాబట్టి డివైడెడ్ బై ఎంత ఉంది, 4000 ఉంది. 4000 ఆఫ్ అంటే ఏంటి, ఇంటూ చేయమని కదా. నెక్స్ట్ 0.4 ఇంటూ 0.4 ఈ విధంగా రాసుకోవచ్చు కదా. స్క్వేర్ అంటే ఈ 0.4కి 0.4 క్యాన్సిల్, ఈ 0.4కి 0.4 క్యాన్సిల్. ఓకే, 400 ఎంత 10 టైమ్స్ కదా 4000 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది 0.4/10 వస్తుంది. ఓకే, ఎంత 0.4/10 వచ్చింది. కింద మీద 10తో మనం మల్టిప్లై చేస్తే అంటే ఈ పాయింట్ పోయి ఒక నార్మల్ నెంబర్ రావాలంటే 10తో చేస్తాం. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత 4 ఉంది కాబట్టి 1 0 యాడ్ చేసేసుకుంటాం. పైన కింద చేసుకొని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 4/100 వస్తుంది. ఓకే, 4 1 425 అంటే మనకి ఎంత 1/25 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్స్లో 1/25 ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 1/25 అవుతుంది. ఓకే, అనుకున్నట్లయితే ఇక్కడ స్క్వేర్ రూట్ని మాత్రం మనం సింప్లిఫై చేసుకోవాలండి. స్క్వేర్ రూట్ ఎంత 625 ఉంది. 625 అంటే ఎంత 25 స్క్వేరే కదా. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఎంత మనకి 25 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి ఒకసారి. 13 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఇంటూ 6 47 స్క్వేర్ అంటే ఈ విధంగా రాసుకోవచ్చు కదా. 47 ఇంటూ 47 నెక్స్ట్ మైనస్ ఎంత 25. ఈ విధంగా మనం ఒక ఈక్వేషన్ ఫస్ట్ రాసుకోవాలండి. దీనికి మనం డిజిటల్ సమ్ని అప్లై చేయాలి. డిజిటల్ సమ్ అంటే ఏంటి, ఆల్రెడీ అక్కడ ఉన్న నెంబర్స్ మొత్తం యాడ్ చేసుకొని సింగిల్ డిజిట్ వచ్చినంత వరకు కలపాలని చెప్పాం కదా. ఇక్కడ ఫస్ట్ మనం రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. 4 + 7 ఎంత మనకి 11. 11 అంటే 1 + 1 ఎంత 2 ఇంటూ నెక్స్ట్ 4 + 7 ఎంత 11. 11 అంటే ఎంత 1 + 1 అంటే ఎంత 2 మైనస్ 5 + 2 ఎంత 7. ఓకే, 7 ఇలాగ వేసేసుకుందాం. ఓకే, 2 + 2 అదే 2 × 2 ఎంత 4 - 7 అంటే ఎంత 4లో మైనస్ ఇస్తే -3 వస్తుంది కదా. ఆల్రెడీ డిజిటల్ సమ్స్లో మనకి క్లాసెస్ చెప్పుకుంటే మైనస్ వాల్యూస్ ఎప్పుడు వచ్చినా 9లో ఈ వచ్చిన వాల్యూని తీసేస్తే రిమైనింగ్ వచ్చిన దాన్నే మనం డిజిటల్ సమ్ అంటాము. 9లో వచ్చిన దాన్ని ఈ మైనస్ ఇక్కడ 3 అవ్వచ్చు 4 అవ్వచ్చు వాట్ ఎవర్ మేబీ ఏ నెంబర్ వచ్చినా కూడా 9లో ఆ నెంబర్ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చే నెంబర్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. 9లో 3 తీస్తే ఎంత 6 అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ మనకి 6 వచ్చింది. ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ ఎంత వచ్చింది మనకి 6 అనేది రావడం జరిగింది. ఓకే, అంటే ఈ 6 మనకి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంపల్సరీగా 6 రావచ్చు. ఓకే, ఏంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి 6 రావాలి. 6 రావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మనం చేద్దాం. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి 1 + 3 ఎంత 4 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఇంటూ 6ని అడిగేద్దాం. ఎంత 6 4 0 ఎంత 24. 24 అంటే ఎంత 2 + 4 ఎంత 6 వస్తుంది. ఓకే, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది కదనే. మనం అంత వేగంగా చేసుకోవాలి. ఆప్షన్ ఇప్పుడు వెరిఫికేషన్ చేయాలి. ఓకే, 6 వచ్చింది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని వెరిఫికేషన్ చేస్తే ఇక్కడ 3 + 2 ఎంత 5 అంటే 5 × 6 30 అయిపోతుంది. కరెక్ట్ కాదు. నెక్స్ట్ 8 + 2 ఎంత 10. 10 అంటే 1 + 1 అదే 10 అంటే 1 + 0 ఎంత 1 వస్తుంది. అంటే ఇక్కడ దీన్ని క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 1 వేసినట్లయితే మనకెంత 6 రావడం జరుగుతుంది. అంటే 28ని ఆ రకంగా రాసుకుంటారు. ఓకే, నెక్స్ట్ 3 + 6 ఎంత 9. 9 ఇక్కడ వచ్చింది. 9ని 6తో చేస్తే 54. 5 + 4 9 వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ 8 + 3 ఎంత 11 వస్తుంది. 11 అంటే 1 + 1 2 వస్తుంది. అంటే ఇక్కడ 6 ఉంది. 6 2 12 అయిపోతుంది. కాబట్టి కరెక్ట్ కాదు. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 28 అనేది కరెక్ట్గా మనకి అప్లై అవుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 28 అనేది రావడం జరుగుతుంది. ఓకే, అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేయాలి డిజిటల్ సమ్స్లో. మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి. మీరు డిజిటల్ సమ్స్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఇలాంటివి ఏది ఇచ్చినా మన సింప్లిఫికేషన్ ప్రాసెస్లో చాలా ఈజీగా
చేసేసుకోవచ్చు. ఓకే. ప్రాక్టీస్ మాత్రం చాలా ఉండాలి. ఏదో ఇప్పుడు చెప్పాం కదా, చేసేసాం కదా అంటే ఇది రాదు. మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా సక్సెస్ అవుతారు. సింప్లిఫికేషన్ ప్రాసెస్‌లో డిజిటల్ సమ్స్, యూనిట్స్ ప్లేస్‌లు మీరు దీన్ని ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చో తెలుసా? ప్రాఫిట్ లాస్‌లోనే అప్లై చేసుకోవచ్చు. పర్సెంటేజెస్‌లో అప్లై రేషియో ప్రపోర్షన్‌లో అప్లై చేసేసుకోవచ్చు. ఎక్కడైనా అప్లై చేసేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ.